శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఈరోజు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి అసలు విషయం మాట్లాడుకున్నట్లయితే మల్కాజ్గిరి ప్రాంతంలో నిషారాణి అలాగే భర్త అరుణ్ వాళ్ళు నివాసం ఉంటున్నారు గత కొంతకాలం నుంచి. అంటే దాదాపుగా వాళ్ళు ఇక్కడ ఉండబట్టి కూడా కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. వాళ్ళది సొంత ఇల్లు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ నిషారాణి భర్త అరుణ్కి గత కొంతకాలంగా వాళ్ళకు గొడవలు కావడం, మనస్పర్ధలు రావడము, చిన్న చిన్న విషయాల్లో కూడా కేసులు కావడం ఇదంతా జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈరోజు ఉదయం 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో ఈ భర్త అరుణ్ తన వెంట తెచ్చుకున్నటువంటి గన్ను ఏదైతే ఉందో గన్నుతోటి భార్య నిషారాన్ని జరిగింది. అయితే గతంలో కూడా ఈ భర్త అరుణ్ మీద కూడా అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసు నమోదైంది. అంటే గన్నుతోటి హల్చల్ చేసిన సందర్భాన అంబర్పేట్ పిఎస్ కమిషనరేట్లో కూడా అక్కడ కూడా కేసు కావడము, అక్కడ సరెండర్ చేయడం గన్నుని, ఇదంతా కూడా గతంలో జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి ఈ నిషారాని భర్త అరుణ్ నివాసం ఉంటున్నటువంటి ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఒకసారి మీకు ఆ ఇల్లుని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మెయిన్ గేట్ ఇక్కడ ఉంది. ఈ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే వాళ్ళిద్దరూ నివాసం ఉంటున్న బెడ్రూమ్ ఏదైతే ఉందో అది ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. అయితే ఈ భర్త అరుణ్ అయినటువంటి వాళ్ళ తల్లిగారు కూడా ఇదే ఇంట్లో కూడా నివాసం ఉంటూ ఉంటారు. కాకపోతే ఆమె ఈ వైపు ఒకసారి అటు చూపించు, వాళ్ళ తల్లిగారు అయినటువంటి లక్ష్మి గారు ఈ సైడ్ ఉన్నటువంటి బయట భాగంలో ఉన్నటువంటి ఈ గదిలో తను నివాసం ఉంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే మర్డర్ జరిగిన ప్లేస్ ఉందో ఈ మెయిన్ గేట్ దగ్గర లోపల ఉన్న భాగంలో తను భర్త అరుణ్ జరిగింది. అయితే గతంలో ఏదైతే అంబర్పేట్ పిఎస్ కమిషనరేట్లో సరెండర్ చేశాడో గన్ను ఇప్పుడు కూడా కొత్తగా ఇంకొక గన్ను నుంచి మర్డర్ చేయడం జరిగింది అని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇతని మర్డర్కు సహకరించిన వ్యక్తి అంబర్పేట్కు సంబంధించిన ఒక ముస్లిం వ్యక్తిగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అతని నుంచే కూడా ఈ గన్నుకు సంబంధించి సరఫరా అనేది నడుస్తుంది. గతంలో కూడా ఈ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హల్చల్ చేయడం వల్ల గన్నుని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సరెండర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకొక గన్ను ఎక్కడో తెలియదు కానీ సెకండ్ గన్ను నుంచి కూడా భార్య నిషారాణిని కూడా హత్య చేయడము, గన్నుతో కాల్చడము, అంటే ఈ ముస్లిం వారికి సంబంధించి ఎవరో ఇతనికి సపోర్ట్ ఇస్తున్నారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. ఒకసారి ఇక్కడ మనం మెయిన్ గేట్ దగ్గరే ఉన్నాం అనమాట. మెయిన్ డోర్ అక్కడ ఉంది. లైట్ ఏదైతే బల్బు వెలుగుతూ ఉందో అది మెయిన్ వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి అరుణ్ అండ్ నిషారాని భార్యాభర్తలు. అయితే నిన్న సాయంత్రము భార్యకు కాల్ చేసి మీతో మాట్లాడాలి అని చెప్పేసి కూడా ఫోన్ చేసి పిలవడం ద్వారా తను నమ్మి భర్త అరుణ్ని నమ్మి తన ఇంటికి రావడం జరిగింది. నైట్ వాళ్ళు ఎలాంటి విషయాల మీద మాట్లాడుకోవడం జరిగిందో, చర్చ ఎలాంటి విషయాల మీద చేశారో తెలియదు కానీ అర్ధరాత్రి గొడవ కావడము, తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదం పెరగడంతో తన వెంట తెచ్చుకున్నటువంటి గన్నుతో కాల్చడం జరిగింది. అయితే ఒకసారి వాళ్ళ తల్లిగారిని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మృతురాలు ఎవరైతే ఉన్నారో నిషారాన్ని మన సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు రక్తం మార్కలు కూడా ఒకసారి అటు చూపించే ప్రయత్నం చేస్తాం. మేము రక్తం మార్కలు ఇక్కడ కనబడుతున్నాయి. మెయిన్ డోర్ దగ్గర కూడా ఉందన్నమాట. క్లూస్ టీమ్ వారు వచ్చే భాగంలో లోపలికి మీడియా వారిని కూడా అలౌ చేయడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అండర్లో ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేని పరిస్థితి. సార్ చూడండి, వాళ్ళ తల్లిగారు లక్ష్మి వాళ్ళని పరికలించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడే ఉందన్నమాట వాళ్ళ అమ్మగారు కూడా. మేము చాలా సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నాను. మా కొడుకు కోడలు వాళ్ళు వెనక పక్క భాగంలో ఉన్న బెడ్రూమ్లో వాళ్ళు ఉండడం జరుగుతుంది. నేను ఒక్కదాన్ని మాత్రం ఈ ఇంట్లో ఉంటున్నానని చెప్పేసి బయట భాగంలో ఉన్నటువంటి ఈ గదిలో నేను నివాసం ఉంటున్నాను. నాకు సపరేట్గానే ఉంటాను నేను. వాళ్ళు మాత్రం వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. గతంలో గొడవలు అయినప్పటికీ మేము ఎన్నోసార్లు సర్దుమనిగేటట్టు చెప్పినామని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సరే ఒకసారి అయితే వాళ్ళ తల్లిగారిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన నీ కొడుకేనా? నా కొడుకు. మీ కోడల పేరు నిషారానా? ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా పెళ్ళి? 5 సంవత్సరాలు. వాళ్ళకి పిల్లలా? నీకు కాలేరు పిల్లలు కాలేదు. అంటే ఏం పిల్లలు కాలేదని ఏమైనా గొడవలు గిట్లా అయినాయి ఎప్పుడైనా? నాకు చెప్పలేరు. వాళ్ళు ఏమనుకున్నా ఏం చేసుకున్నా మళ్ళీ జరిసేపటికి మంచిగా గూడిపోదు, బయట పోదు. అంటే నిన్నమన్న లేదు ఆమెను ఫోన్ చేసి మాట్లాడాలని పిలిపించుండు అని కూడా తెలుస్తుంది. నెల వచ్చి ఆయన జైల్లోకి పోయినాక తోలుకొచ్చుకొని నెల అవుతుంది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏదో కేసు అయింది గన్ను గురించి అని అన్నారు కదా. ఎప్పుడు ఆయన జైలు ఎప్పుడు వచ్చిండు? వచ్చిండు ఆయన అప్పుడే వచ్చిండు. అటు పోయిట్ వచ్చిండు. నిన్న ఏమైనా గొడవ పెట్టుకురా ఈ 2-3 రోజుల మధ్యలో? కానీ మంచిగా ఉన్నారు. ఈ 2-3 రోజుల నుంచి మంచిగా ఉన్నారు. నేను పోకపోతుంటే రానియకపోవాలి. నేను పోలే మంచిగానే ఉండరాని సప్పుడేమి వాళ్ళే నాకు ఇక మంచిగా ఉండాలని అనుకుంటా. కానీ మళ్ళీ ఇట్లా అట్లా దొలకపోయి చాయ్ దాపుకొచ్చి ఇట్లా దొలకపోయి చల్లగా దింపుకొని వస్తుండే అంతే. ఇక నాకు తెలియదు బిడ్డ. గన్నుతో కాల్చిండు అని అంటే గన్ను ఎక్కడ అంటే మీకు మా ఇంట్లో లేదు, మా కుటుంబంలోనే లేవు అవి. మరి ఎట్లా తెచ్చుకుంటో నాకు తెలియదు బిడ్డ.
అంటే ఇప్పుడు మీరు సపరేట్గా ఈ రూమ్లో ఉంటున్నారా మీరు? నేను ఆయన పెళ్ళయి పెద్ద పెళ్ళ 30 ఏళ్ళ నుంచి అలాగనే ఉంటాను నేను. ఒకతాన లేను. ఆహా. ఉం. ఇప్పుడు వాళ్ళు కొడుకు కోడలు అవతల పక్క గేటు అటుపక్క ఒక బెడ్రూమ్ ఉంది కదా, అక్కడ ఉంటారా వాళ్ళు? ఆ 3 రూములు ఉన్నాయి, ఉం. అండ్లు ఉంటారు వాళ్ళు. ఉం. ఆ పెద్ద పెళ్ళాం ఉన్నప్పుడు కూడా అట్లనే ఉంటాను. అంతేనా? నేను ఇట్లనే ఉంటాను. నీకు ఎప్పుడు తెలిసిందమ్మా మరి నువ్వు సపరేట్ ఈ రూమ్లో ఉంటున్నావు కదా, అంటే నీకు ఎట్లా తెలిసింది? పిలిచింది ఆ పిల్ల, ఆమెనే పిలిచిందా? మబ్బులో పిలిచింది అత్తమ్మ. ఆ. వస్తున్నా అన్నయ్య ఒంటెలు వచ్చింది, సీర చుట్టుకోవాలన్నాయి. ఉం. చుట్టుకొని పోయే వరకలని ఉం. కాళ్ళు బయటకి తలకాయ లోపట ఉంది అంతే, రక్తం మడుగు. ఉం. వాళ్ళ లోపలికి ఉంది ఆ డోర్ కాడ. కాళ్ళు బయట ఉంది. ఉం. ఇక నీ కొడుకు ఉండా అప్పుడాడ? లేడు ఎవ్వరు, ఆ కొడుకు లేడు. ఓ మోన ఇల్లు ముంచితే బిడ్డో బిడ్డో బిడ్డ అని ఆడ గుద్దుకున్నా మొత్తుకున్నా ఎవ్వరు వస్తలేరు. ఉం. అప్పుడు ఎంత అవుతుంది పెద్దమ్మ? తెల్లారిందా? 5 అయిందా? తెల్లారి. ఇప్పుడు ఈ లోపల రూమ్ నుంచి అవతలకి దారి ఉందా? ఇంకో డోర్ ఉందా? నీ రూమ్ నుంచి అవతలకి ఉన్నది కానీ నేను బంద్ చేసుకున్నాం, కొట్టేసిన. మొత్తం మూసేసినావు అంటే ఇప్పుడు మరి మీ కోడలు అరిచినప్పుడు ఇటు నుంచే పోయినావు అవతలకి? ఇట్లకెళ్ళి పోయే వరకు ఆలస్యం కదా, ఒంటెలు పోస్తే చీర కట్టుకుంటుంది పోతే. మరి గన్తో కాల్చినప్పుడు ఏమైనా సౌండ్ వినవాడా? పెద్ద సప్పుడు 2 సప్పుడులు వినవాడాయి. అరుణో 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 ఏం చేస్తురో అని చేతులు గుద్దుకుంటూ ఉరికినా. పోయే వరకు అలా లేడు, వీనికే ఉన్నది. ఏడ్చినా ఊకున్నా, ఇక అంతే. ఇక తెలియదు, ఇక నాకు తెలియదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరమ్మా మీ అబ్బాయిని? తెలియదు బిడ్డ, నాకేం తెలుసు. నువ్వు అక్కడికి పోయేసరికి లేడు, ఆడనే లేడు, ఎటు పోయిండో. కానీ ఎవరో ఒక వ్యక్తి మీ ఓన్కి గన్నులు ఇస్తాడు, ఇంతకుముందు కూడా గన్ను కేసులు అరెస్ట్ అయినా అంటే ఆయన తుర్కల్లో సోపత్ చేస్తాడట, నాకు తెలియదు. అందులో టీవీలలో చూపించారు కదా అప్పుడు మొన్న, అదే. ఇప్పుడు వాళ్ళ భార్యను చంపుకున్నాడు కదా, ఒక వ్యక్తి కూడా సపోర్ట్ ఇచ్చిండు, ఆయన సహకారంతో చంపిడని కూడా తెలుస్తుంది. ఏమో మరి నాకైతే తెలియదు బిడ్డ, నాకు తెలియదు, ఎట్లా చెప్పాలి, నాకు తెలియదు. నిన్న మాట్లాడిందా మీతో కోడలు? ఇవాళకి 5 రోజులు నేను అది మాట్లాడుకోక, మాట్లాడినిస్తలేడు. మీ కొడుకే వద్దంటుండా? కావాలి కాస్తాడు. అంటే అత్తతో మాట్లాడితే ఏం కావాలి? అట్లా ఉన్నది ఆయనది, అట్లా ఉండి గిట్లా చేసిండు కదా. నీతో ఎట్లుంటాడమ్మా మీ కొడుకు? మంచిగా మాట్లాడతాడు? మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఆయన మాట్లాడు, కోడల్ని మాట్లాడినాడు. పెద్ద కోడల్ని కూడా అట్నే చేసిండు. ఏం పని చేస్తాడమ్మా నీ కొడుకు? చెప్తే కదా అయ్యా, అటు తండ్రి ఉన్నప్పుడు చిట్టీలు పెట్టుకును, ఫైనాన్సులు ఇచ్చు, తండ్రి చచ్చిపోయినాక. ఇంక ఇప్పుడు ఏం చేస్తుండో 2 ఏళ్ళ నుంచి తెలియదు నాకు. అంతే. ఓకే, ఇది పరిస్థితి. అయితే వాళ్ళ అమ్మ లక్ష్మి గారు ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నారు. సరిగ్గా వాళ్ళకి పెళ్ళి కూడా 5 సంవత్సరాలు అవుతూ ఉంది, ఇప్పటికి కూడా వాళ్ళకి పిల్లలు లేదు. కాకపోతే గొడవలు ఏ విషయంలో గొడవలు అవుతున్నాయో తెలియదులే, కానీ వాళ్ళ తల్లిగారు అయినటువంటి లక్ష్మితోటి కూడా కోడల్ని సరిగ్గా మాట్లాడినిచ్చేవాడు కాదు. ఇంతకుముందు గతంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ ఇస్తూ ఉండేది, ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తూ ఉండేది అని కూడా తెలుస్తూ ఉంది. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాడు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆ నెల రోజుల నుంచి గొడవలు కావడము, ఈ మధ్య కాలంలో మళ్ళీ కోడలు తిరిగి రావడము, ఏదో వాళ్ళకి చిన్న గొడవలు ఉన్నప్పుడు కూడా మంచి చెడు జరుగుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు అని చెప్పేసి కూడా తల్లిగారు చెప్పడం జరుగుతుంది. నిన్న సాయంత్రము మామూలుగా అసలు ఏం జరుగుతుందో ఏదో తెలుసుకుందాం అనే లోపు కూడా మాట్లాడనివ్వకుండా కూడా కొడుకు అడ్డగిస్తున్నాడు అని చెప్పేసి కూడా తల్లిగారు చెప్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో, 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో ఏదో సౌండ్ వచ్చినట్టుగా నాకు వినబడ్డది. ఆ సౌండ్ వచ్చిన కొద్దిసేపటికి మా కోడలు అత్త అత్త అని పిలుస్తూ ఉండడము, దాంతో నాకు వినబడడం. నేను లేచి అక్కడికి వెళ్ళేసరికి తను చనిపోయి ఉంది, రక్తమడులో చనిపోయి ఉంది. నా కొడుకు అయితే అక్కడ లేడని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. ప్రస్తుతం అయితే మృతురాలిని నిషారాన్ని అయితే గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది పోస్ట్ మార్టం నిమిత్తం.